అందరికి నమస్కారం అండి. ఈ సాంబారు సొరకాయ సాంబారు చట్నీ ఎలా చేస్తున్నానో చూసేయండి ఒకసారి. సొరకాయ సాంబారు ఎలా చేస్తున్నానో కావాల్సినవి చూడండి. సొరకాయలో కొంచెం అంటే ఒక పావు భాగానికి ఎక్కువ ఉంటుంది పెద్ద సొరకాయ. ఉల్లిపాయలు చిన్నవి 3, వంకాయ ఇంటే వేసానండి, ఒక వంకాయ ఇలా పొడవు కోసుకున్నాం. ఇక 2 టమోటా, 3 పచ్చిమిర్చి అడ్డం కోసానండి, ఎందుకంటే కారం ఎక్కువ వస్తున్నాయి. కొంచెం కొత్తిమీర నానబెట్టానండి, చిన్న సైజు ఉల్లిపాయ ఎంత సైజు, చిన్న కాఫీ గ్లాస్ నేను తీసుకుంది. పప్పు, దీనికి సాంబార్ పౌడర్ చెప్తాను. సాంబార్ పౌడర్ కావాల్సిందండి, ఇది ఇన్స్టెంట్గా అంటే అప్పటికప్పుడు చేసేసుకొని వేసుకోవడం. నూనెలో వేసుకోవాలి. దీంట్లో జీలకర్ర వేయలేదు, జీలకర్ర వేసుకుందాం. కొబ్బరి కూడా వేయాలి. కొబ్బరి అండి ఇదంటే ఈ పౌడర్ అంతా కూడా 2 in 1 అనమాట. ఒకటి చట్నీకి ప్లస్ సాంబార్కి. నూనెలో వేద్దాం. జీలకర్ర కొంచెం ఇంగు అండి, ఇది లాస్ట్లో వేసుకోవాలి. ఇదండి అన్నీ వేసి కలబెడుతున్నాను. ఇవన్నీ బాగా దూరగా వేగాలి. నీట్గా కొంచెం కరివేపాకు వేసుకుందాం. కొద్దిగా కరివేపాకు వేసాను, వేగం వచ్చింది చూడండి. ఇప్పుడు జీలకర్ర వేసుకుందాం. జీలకర్ర ఇది వేసుకొని జస్ట్ అట్లా ఉంచేసి దించేయడమే. అలా వేసుకొని ఇదండి పోపు వేసాను, కొంచెం ఎక్కువనే వేసాను. కరివేపాకుగా కొంచెం వేయాలి. వేస్తానికి వేసండి. ఈరోజు అల్లం వెల్లుల్లి వేయట్లేదు. దీంట్లో కొంచెం వేగాక మనం సొరకాయ వేసుకుందాం. మూత పెట్టి మగ్గనిద్దాం. అన్నీ వేసాను. చిటికెడు పసుపు, సాల్ట్ వచ్చేసరికి 2.5 స్పూన్ అండి. తక్కువ చూసి వేసుకోవాలి, తక్కువ అయితే సాంబార్ కదా ఎక్కువ పడుతుంది. దీంట్లో వేసుకొని మగ్గనిద్దాం. ఇదండి ఇదేం సాంబార్కి వేసుకుంటున్నాం, ఇది చట్నీకి వేసుకుంటున్నాము. ఈ స్పూన్ ఉప్పు, చిన్న సైజు ఉల్లిపాయ వచ్చేసరికి మగ్గించండి. ఇంకా సాంబార్కి వేసుకోవాలి. అన్నీ మిక్సీ చేసుకుంటే సరే. ఇదండి పప్పు వెనిపేసాను, సగం కందిబెల్లు సగం శనగబెల్లు, కాఫీ గ్లాస్ కొంచెం ఎక్కువ ఉంటాయి. వెనిపేసాను, దీంట్లో వేసుకోవాలి. ఇదండి బెల్లము ఇంత పడుతుంది. బెల్లం లేదు, సాంబార్ లేదు. ఇదండి సాంబార్ రెడీ అయిపోయింది. బాగా కాగే, టేస్ట్ కూడా బాగా వచ్చింది. దీంట్లో నేను మీకు చూపించకుండా వేసింది ఏంటంటే ఇంకొంచెం ఇంగువ వేసాను, తక్కువైనట్టు అనిపిస్తే. ఓ పావు టీ స్పూన్ సాల్ట్ వేసాను, కరెక్ట్గా సరిపోయింది అనమాట. ఈ రవరాకు వచ్చింది చూడండి. దీంట్లో సగం చేసుకోవాలంటే అదే క్వాంటిటీతో కొంచెం దాంట్లో సగం చేసుకోవచ్చు. పప్పు కానీ ఏదైనా అన్నీ కూడా తగ్గించుకొని. ఇదేనండి ఇంకా ఇదండి చట్నీ పట్టేశాను, ఇంకా సాల్ట్ వేయలేదు. అన్నీ పర్ఫెక్ట్గా వచ్చేసాయి. మిక్సీ పట్టేశాను మొత్తం కలిపేసి. బాగా వచ్చిందండి. బాయ్ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.